హలో, నేను మిస్ రావు. చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల ప్రాజెక్ట్ని 81,000 కోట్లతోటి నిర్మించాలని చెప్పి తలపెట్టిన తర్వాత దీన్ని రాజకీయ కోణం నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ విమర్శించకపోతే ఏమవుతుందో అనేటువంటి ఆలోచనని కలిగించింది. అసలు ఈ ప్రాజెక్టులో వాస్తవాలు ఏంటి అనేది నేను ఒకసారి గుర్తు చేస్తాను మీకు. ఎందుకంటే సమాజం పొలిటికల్ లీడర్స్ కనుక భావోద్వేగాలకు గురి చేస్తే పొలిటికల్ లీడర్స్ అటువైపు వెళ్ళిపోతుంది. వాస్తవాలు ఏంటి అనేది రివీల్ చేయాల్సిన బాధ్యత జర్నలిస్టులుగా మాకుంది, మాలాంటి వాళ్ళకి. అందుకే నాకున్నటువంటి నాలెడ్జి, నాకున్నటువంటి ఒక పరిజ్ఞానం మేరకు జరిగినటువంటి విషయాల్ని మీకు గుర్తు చేస్తాను, నాకు గుర్తున్నంత వరకు. యాక్చువల్గా ఈ బనకచెర్ల అనేది వరద జలాలు పోలవరం తర్వాత నిర్మించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. కానీ కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2019 తర్వాత ఏం చేశారు అనేది మీకు గుర్తు చేస్తాను. వీళ్ళు గోదావరి జలాల్ని పైభాగంలోనే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అంటే తెలంగాణ భూభాగంలోనే ఈ గోదావరి జలాల్ని గోదావరి బేసిన్లో కొన్ని ప్రాజెక్టులు నిర్మించాలని ప్రయత్నం చేశారు. వాటిని అటు కృష్ణాకి ఇటు గోదావరికి అనుసంధానం చేసేలాగా చేయాలని చెప్పి అనుకున్నారు. రాయలసీమని రతనాల సీమగా మారుస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. ఎప్పుడు చెప్పారు? నగరి వెళ్ళారు, రోజా గారి ఇంటికి వెళ్ళి అక్కడ చేపల పులుసు తిని ఆ తర్వాత రాయలసీమను రతనాల సీమగా చేస్తానని చెప్పి చెప్పారు. అంటే అది ఎందుకు చెప్పాను, ఈ పులుసు సంగతి ఎందుకు చెప్తున్నానంటే, ఈయన ఆ చేపల పులుసు చాలా అద్భుతంగా చేశారు రోజా గారు అని చెప్పి ఆయన ఆ రోజున పొగడ్తలతో ముంచెత్తారు. ఆ తర్వాత రాయలసీమను రతనాలసీమగా చేయడానికి నేను అన్ని విధాలా సహకరిస్తానని చెప్పి చెప్పారు. ఎలా సహకరిస్తానని చెప్పి చెప్పారంటే 2019 జూన్ 28వ తారీఖున ప్రగతి భవన్లో కేసీఆర్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో వాళ్ళు తీసుకున్నటువంటి ప్రాథమిక నిర్ణయం ఏంటో తెలుసా? 2 లక్షల కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టులు కట్టి అటు కృష్ణా ఇటు గోదావరిని అనుసంధానం చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి కట్టాలనుకున్నారు వీళ్ళు అనుకున్నది ఏంటంటే, యాక్చువల్గా నాగార్జున సాగర్కి దమ్ముగూడెం నుంచి నీళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రతిపాదన ఒకటి. 2, భద్రాచలం నుంచి మున్నేరు వరకు బ్యారేజీ కట్టి అక్కడి నుంచి నాగార్జున సాగర్కి నీళ్లు తీసుకురావటం. 3 ఏంటి, పోలవరం రైట్ కెనాల్ నుంచి పులిచింతల మీదుగా శ్రీశైలం బ్యారేజ్కి పంపించాలి నీటిని. ఇది వాళ్ళు జూన్ 28వ తారీఖున 2019లో ప్రగతి భవన్లో మాట్లాడుకున్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు. ఆ తర్వాత ఏం చేశారో తెలుసా? జూలై 15కి నివేదిక ఇవ్వాలని చెప్పి ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ ఇంజనీర్లకి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు హడావుడిగా ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు సమావేశాలు అయ్యారు. 2 లక్షల కోట్ల రూపాయలకు టెండర్ పెట్టారు. 2 లక్షల కోట్ల రూపాయలతోటి గోదావరి నది మీద ప్రాజెక్టులు కట్టడానికి, రిజర్వాయర్లు కట్టడానికి ప్లాన్ చేశారు అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు కేసీఆర్ గారు. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి విమర్శలు వచ్చాయి. ఒకవైపు కాళేశ్వరం ఉంది, కాళేశ్వరం ఓపెనింగ్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. గోదావరి పైభాగాన కాళేశ్వరం కడితే మీరు వ్యతిరేకించకుండా మళ్ళా ఇదే గోదావరి బేసిన్ మీద పైభాగంలో ఇన్ని ప్రాజెక్టులు కట్టడానికి ఒప్పుకుంటే పోలవరానికి నీళ్ళు ఎలా వస్తాయి అని చెప్పి నీటిపారుదలకు సంబంధించిన నిపుణులు నిలదీశారు జగన్మోహన్ రెడ్డి గారిని. దాంతో ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు సమావేశం అయినప్పటికీ కూడా అది మెటీరియలైజ్ కాకపోవడంతో అది అలా ఆగిపోయింది. లేదంటే 2 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళిద్దరు కలిసి గోదావరి మీద రిజర్వాయర్లు కట్టేవాళ్ళు. సో ఇది వాళ్ళ ప్రతిపాదన. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? పోలవరం తర్వాత వరద జలాలు సముద్రంలో కలిసిపోయేటువంటి జలాలని బనకచెర్ల ద్వారా గోదావరి జలాన్ని కృష్ణాలోకి తరలించడం ద్వారా రాయలసీమని మొత్తం సాగునీరు తాగునీరు ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు పెట్టారు. టెంటేటివ్గా కేంద్ర ప్రభుత్వం కూడా పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది. కేవలం 81,000 కోట్ల రూపాయలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు 2 లక్షల కోట్ల రూపాయలని
దీని మీద ఖర్చు పెట్టాలనుకున్నారు, గోదావరి బేసిన్ మీద. ఎందుకంటే కృష్ణా జలాలు పూర్తి స్థాయిలో రావట్లేదు, సరిపోవట్లేదు ఇరు రాష్ట్రాలకు కూడా. కాబట్టి దాదాపు 4000 క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి గోదావరి జలాలు. వాటిని కనుక మనం సద్వినియోగం చేసుకుంటే కృష్ణా జలాలు కొరతని తీర్చుకోవచ్చు అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ కూడా అదే. కాకపోతే పోలవరం ఎగువ భాగాన్ని కాకుండా పోలవరం దిగువ భాగాన బనకచర్లలో కడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ఎగువ భాగానే వీటిని కట్టడానికి టెంటేటివ్గా కేసీఆర్ గారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఫస్ట్ మీటింగ్లోనే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరియట్, అసెంబ్లీ 2 కేసీఆర్ గారికి ఇచ్చేశారు. ఇవాళ వరకు కూడా 9-10 షెడ్యూల్లో ఉండేటువంటి ఆస్తుల పంపకం జరగలేదు. దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు తెలంగాణ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి క్లారిటీ ఇంకా రాలేదు. వీటి గురించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని అడుగుతున్నారు, ఇలా డిస్ప్యూట్ ఉన్నాయి, 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తులు, వాటిని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి, ఇప్పించండి అని చెప్పి. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఏది చెప్తే అది విన్నారు. అమరావతి ప్రాజెక్ట్ని కూల్చేయమని చెప్తే కూల్చేశారు, 3 రాజధానులు అన్నారు. ఆ విషయం నేను చెప్పడం కాదు, కేసీఆర్ గారే అసెంబ్లీ బయట అనేక సందర్భాల్లో చెప్పారు. అమరావతి కూలిపోవడం ద్వారా మన రాష్ట్రం బాగుంది, మన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బాగుంది అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. అంటే ఆయన భావం లోపల ఏముంది అనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇరు రాష్ట్రాలు బాగుండాలి, ఇరు రాష్ట్రాలు నీటి కొరత లేకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో బనకచర్లను డిజైన్ చేసి బనకచర్లను నిర్మించాలని ప్రయత్నం చేస్తూ ఆయన ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో బనకచర్ల నుంచి నీటిని కనుక, గోదావరి జలాలని కనుక 200 టీఎంసీని కనుక తరలింపు చేస్తే కృష్ణాకి, కృష్ణా నీటిని తెలంగాణ పూర్తి స్థాయిలో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఒకనొక సందర్భంలో చెప్పారు. ఓవరాల్గా ఏంటంటే తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అనేది ఆయన అంబిషన్. ఎక్కడున్నా తెలుగు వాళ్ళు బాగుండాలి, తెలుగు రాష్ట్రాలు బాగుండాలని చెప్పి అంటుంటారు ఆయన. కానీ కేసీఆర్ గారు అలా కాదు. పోలవరం పైభాగాన గోదావరి బేసిన్లో ప్రాజెక్టులు కట్టేస్తాం, రిజర్వాయర్లు కట్టేద్దాం అన్నారు. దానికి సహకరించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. కాబట్టి అది వర్కౌట్ కాల. ఇంజనీర్లు దాని మీద పెండింగ్లు పెట్టారు. విధానపరమైన నిర్ణయాలకి క్లియరెన్స్ ఇవ్వడానికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు పెండింగ్ పెట్టారు కాబట్టి ఆగిపోయింది. లేదంటే 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఆ రోజున శంకుస్థాపన అయింది. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం నిర్మించారు. నెక్స్ట్ 2 లక్షల కోట్లు పెట్టి గోదావరి బేసిన్ మీద దొమ్మగూడెం వద్ద, అలాగే భద్రాచలం నుంచి మున్నేరు దాకా రిజర్వాయర్, వీటన్నిటి నిర్మాణం ఇట్లా డిజైన్ చేశారు. ప్రాథమికంగా 3 పోలవరం రైట్ కెనాల్ నుంచి పులిచింతల నుంచి అక్కడికి శ్రీశైలం బ్యారేజీకి తరలించాలని. అంటే పోలవరంలో నిండినటువంటి జలాలనేమో కృష్ణాకి అటు నుంచి తీసుకెళ్తారు. పైభాగాల్లో ఉండేటువంటి దొమ్మగూడెం, అలాగే భద్రాచలం టు మున్నేరు మధ్య రిజర్వాయర్, ఇవన్నీ కూడా తెలంగాణ వాడుకోవడానికి ప్లాన్ చేశారు. సో దీంతో అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు ఒప్పుకోలేదు. ఎందుకంటే చట్ట ప్రకారం ఒకవేళ క్లియరెన్స్ ఇస్తే జైలుకు పోవాల్సి వస్తుందని. దీనికి సంబంధించి నేను యాక్చువల్గా దీంట్లో ఏం జరిగింది అనే దాని మీద నేను ఇంకా కొంచెం లోతుగా కూడా చెక్ చేశాను. ఎక్స్లోకి వెళ్ళి గ్రోక్ని అడిగాను. గ్రోక్ చాలా క్లియర్గా చెప్పింది. ఏం చెప్పింది గ్రోక్ చాలా క్లియర్గా డేట్స్ తోటి సహా చెప్పింది. ఏం చెప్పిందంటే 2019, 2020 మధ్య చాలా చర్చలు జరిగాయి, ప్రతిపాదనలు జరిగాయి. గోదావరి నీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లకు మళ్లించాలని చెప్పి పాలమూరు, నల్గొండ, రాయలసీమను నీటి కొరత లేకుండా చేయాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి అప్పట్లో సమావేశం అయ్యారని చెప్పి చెప్పింది. ఇక లక్ష్యం ఏంటంటే 4,000 టీఎంసీ నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలి, కృష్ణానదిలో నీటి కొరత ఏర్పడడం వల్ల సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి వీళ్ళ లక్ష్యం. ఈ విధానం 2 రాష్ట్రాల నీటి పంపకాల్లో ఉన్న వివాదాలను తొలగించి ఈ ప్రాజెక్టుల కోసం కేంద్రం అనుమతులపై పై రాష్ట్రాలు అభ్యంతరం పెట్టకుండా మహారాష్ట్ర, కర్ణాటక తోటి మనం మాట్లాడుకొని భూసేకరణ, ఖర్చులు వంటి అంశాలను చర్చించాలని చెప్పి కూడా అనుకున్నారు. 2019 సెప్టెంబర్ 23న ఇది గ్రోక్ చెప్తుంది, నేను కాదు, గ్రోక్ చెప్తుంది. గ్రోక్ని అడిగాను నేను అసలు ఏం జరిగింది ఆ రోజునని.
23 జరిగిన సమావేశంలో భూసేకరణను తగ్గించి ఖర్చును తగ్గించే విధంగా ప్రాజెక్టు రూపొందించాలనుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ఖర్చులు ఎంత? ఫస్ట్ 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 2 లక్షల కోట్లకి 1,00,000 కోట్లు అన్నారు ఫస్ట్, తర్వాత 2 లక్షల కోట్లకి అంచనా వేయండి అని చెప్తే అంచనా వేశారు. దీన్ని 2 రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలన్నారు. అంటే 1,00,000 కోట్లు తెలంగాణ, 1,00,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ పంచుకోవాలని చెప్పేసి ఆ రోజున ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక అంగీకారానికి వచ్చారు. అయితే ఈ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్తో ఏర్పడింది. 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలనే దాని మీద తర్జన భర్జన పడ్డారు అప్పుడు. సో తర్వాత ఏమైంది? 2019 అక్టోబర్ 30న 60,000 కోట్లతోటి గోదావరి నీటిని పోలవరం నుంచి బనకచర్ల రెగ్యులేటర్కు మళ్లించే కొత్త ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ చేపట్టింది. ఎందుకనంటే తెలంగాణ ప్రపోజల్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రపోజల్స్ని అక్కడ ఉండేటువంటి ఇంజనీర్లు ఒప్పుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు అప్పట్లో. అందుకని 60,000 కోట్లతోటి బనకచర్ల నుంచి పోలవరం నుంచి బనకచర్లకు తొలగించి ఇంకో ప్రతిపాదన తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలనుకుంది. కానీ తెలంగాణ సైడ్ అయిపోయింది. అప్పుడు ఆ సమయంలో కేంద్రం జోక్యం చేస్తుంది. 2020 ఆగస్టులో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ 2 రాష్ట్రాల కేంద్ర జల కమిషన్ CWC అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టొద్దని చెప్పింది. ఎందుకు? తెలంగాణ కంప్లైంట్ చేసింది. అప్పుడు కంప్లైంట్ చేస్తే 2 రాష్ట్రాలు ప్రాజెక్టులు ఏం చేపట్టొద్దని చెప్పి ఆ రోజు చెప్పారు. 2020 జనవరి నాటికి భారీ ఖర్చు ఆంధ్రప్రదేశ్ యొక్క కొత్త ప్రాజెక్టు గోదావరి పెన్నా అనుసంధానంపై దృష్టి మళ్లించడం వల్ల దీంతో ఆగిపోయింది ఈ ప్రాజెక్టు. ఇది కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నటువంటి ప్రాజెక్టు. సో కాబట్టి ఇది క్లుప్తంగా ఇప్పుడు ప్రజెంట్ ఏంటి? ఇప్పుడు ఈ బనకచర్ల అనగానే చంద్రబాబు నాయుడు గారు ఏదో తెలంగాణ నుంచి నీటిని దోసుకెళ్ళిపోతున్నారనే ప్రచారం చేస్తున్నారు. అసలు దీనికి ఆద్యం పోసింది ఎవరు? కేసీఆర్ గారు. ఎప్పుడు పోశారు? ఆయన ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో నగరి కాన్స్టిట్యున్సీలో రోజా గారు ఇచ్చినటువంటి విందుని ఆరగించిన తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చి రాయలసీమని రత్నాలసీమ చేస్తానని చెప్పారు. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు చెప్తున్నారు. ఇది దీని కథ. ఇప్పుడు చెప్పండి, మీకు ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదైనా అనుమానం ఉంటే మీరు కూడా గ్రూప్ని అడగండి. ఎక్స్కేలోకి వెళ్ళి గ్రూప్ని అడగండి. మీరు బనకచర్ల ప్రాజెక్ట్ గోదావరి అని కొట్టండి, గోదావరి ప్రాజెక్ట్ బనకచర్ల అని కొట్టండి, మొత్తం హిస్టరీ వస్తుంది. అంటే ఆ రోజున చెరొక 1,00,000 కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టులు చేపట్టాలి 2,00,000 కోట్లతో అని చెప్పి అనుకున్నారు కేసీఆర్ గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు 81,000 కోట్లతోటి అదే ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు చేపట్టి రాయలసీమని రత్నాలసీమగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు వరద జలాలతోటి. మరి ఇక్కడ అబ్జెక్షన్స్ ఏంటి? ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? దీన్ని ఎందుకు రాజకీయ కోణం నుంచి చూస్తున్నారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. అసలు ఏది నిజం అనేది మీరు కూడా తేల్చండి. బనకచర్ల విషయంలో గ్రూపులోకి వెళ్ళి అడిగితే క్లియర్గా వాస్తవాలు డేట్తో సహా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఎప్పుడెప్పుడు సమావేశం అయ్యారు, ఎంత ఖర్చు పెట్టాలనుకున్నారు, ఇవన్నీ కూడా వస్తాయి. సో అవన్నీ చూసిన తర్వాత నేను ఈ వీడియో చేశాను. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.